హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. డెమాన్ రీతు నామినేషన్ చేశారు కదా, డెమాన్ రీతుని. ఇంకా రీతు అసలు తట్టుకోలేకపోయింది. రీతు స్టార్ట్ చేస్తుంది, ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. నామినేషన్ గురించి ఒక వీడియో చేసా, అది తర్వాత ఇంకా షార్ట్ తీసా. రీతు ఏడుస్తుంటుంది, చాలా ఏడుస్తుంది, తట్టుకోలే. డెమాన్ ఏమైనా ఉంటే నేను నామినేషన్ చేసి చెప్పనురా నేను అని అంటాడు. అయినాక నువ్వు అరవడం వల్ల నీ వల్ల నేను బ్యాడ్ అయిపోతున్నా అంటాడు. ఓకే, బ్యాడ్ పడితే ఏమైనా మాట్లాడాలంటే లేదంటే పాపం డెమాన్ కూడా ఇద్దరు ఏడుస్తారు. ఒక అతను కూడా ఈమెకు నామినేషన్ చేయాలని లేదు అని ఆమె చెప్పినప్పుడు ఇంటలే. ఇంక ఇద్దరు అరవకు అరవకు, మళ్ళీ మాట్లాడు అని ఆయన ఉంటాడు. ఇదేమో అరుసనే అరుస్తుంటుంది రీతు పాపం. కొందరికి నోరు అరవడం, కొందరు స్లోగా మాట్లాడడం అలవాటు కదా, అంతే. ఇంక కొందరు తట్టుకోలేకపోతారు. ఇంకా పోయి బాత్రూంలో పోయి ఏడుస్తుంది. ఎంత గట్టిగా అరుచుకున్నప్పుడు వస్తారు. వచ్చి అదేంటంటారు, ఏమైనా భలే నచ్చుతాడు బయట వచ్చి మాన్పుతున్నాడు. అరే ఏమో నాకు అయితే లేదురా, వాడు నామినేషన్ చేయడం, వాడు కూడా బాధపడుతుంటే నువ్వు ఎందుకు ఎంత ఆలోచిస్తున్నావు అని బాత్రూంలోకి ఏడుస్తుంది. నిజంగా ఎవరంటే నాకు సంజన గారు వద్దు అని దూరంగా పోయినా కూడా సంజన గారు ఎంత మాట్లాడినా కూడా పాపం ఆడ ఉంటుంది. అది నాకు భలే నచ్చింది. బాత్రూంలో ఏడిస్తే డెమాన్ పట్టుకొని వచ్చి రీతు అని డెమాన్ని తీసుకొని వచ్చి డెమాన్ కూడా ఏడుస్తుంటే భరణి గారు కూడా చెప్తాడు, ఏమన్నా ఉంటే కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోండి, ఎందుకు ఇలా బాధపడతారని భరణి గారు చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది. కళ్యాణ్కి ఏమొచ్చిందో అని ఒక ఒపీనియన్ అనిపించింది. అరే ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు వచ్చి పక్కలో ఉండి మాట్లాడడం, అట్లా స్టాండ్ తీసుకోడు. నిజం ఇమాన్యుల్ అయితే సూపర్ నచ్చింది. ట్రూ ఫ్రెండ్షిప్ అని అనిపించింది నాకైతే. మీకేమనిపించింది కామెంట్ చేయండి.